నమస్తే, వెల్కమ్ టు విత్తి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిఎస్కే ల్యాబ్ పై డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారుల దాడులు. 2 రోజుల ముందే పరారైన కీలక సూత్రధారి నికేష్. సర్దార్ పటేల్ నగర్ ఆలయ చోరీ కేసులో దర్యాప్తు ముమ్మరం. ఘటనా స్థలాన్ని పరిశీలించిన సిఐ రాజశేఖర్ రెడ్డి, డిఐ రవి. ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై దాడి, 10 తులాల బంగారం దోపిడీ. ఒకరు అరెస్ట్, మరో 2 కోసం పోలీసులు గాలింపు. దాసారం బస్తీలో ఎమ్మెల్యే తలసాని పర్యటన. అండగా ఉంటానని గుడిసెవాసులకు భరోసా ఇచ్చిన తలసాని. ఇక డీటెయిల్స్ చూస్తే మంగళవారం అర్ధరాత్రి హైదరాబాద్ కాచిగూడలోని సిఎస్కే ల్యాబ్ పై డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు, ఈస్ట్ జోన్ పోలీసులు, క్యూస్ టీం సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ల్యాబ్ లోని సిబ్బందిని ప్రశ్నించి మేకలు, గొర్రెల రక్తం నిల్వలు, కొనుగోలు పత్రాలు, ఇతర రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ దందాలో కీలక సూత్రధారిగా భావిస్తున్న సిఎస్కే ల్యాబ్ ఓనర్ నికేష్ 2 రోజుల ముందే పారిపోయాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నికేష్ దొరికితే ఈ దందాలో ఇంకా ఎవరెవరున్నారనేది బయటపడే అవకాశం ఉంది. హైదరాబాద్ సర్దార్ పటేల్ నగర్ లోని వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరిగిన దొంగతనం కేసులో దర్యాప్తు ప్రారంభించామని కూకట్పల్లి ఏసీపీ రవికిరణ్ రెడ్డి వెల్లడించారు. కేపీహెచ్బీ సీఐ రాజశేఖర్ రెడ్డి, డిఐ రవితో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. 2 వ్యక్తులు యాక్టివాపై వచ్చి గుడి లోపలికి ప్రవేశించి మూల విరాట్ కు సంబంధించిన వెండి, బంగారు ఆభరణాలు దొంగిలించారని వెల్లడించారు. ఇప్పటికే ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలిస్తున్నామని అన్నారు. అలాగే నిర్వాహకులు సుమారు 40 లక్షల రూపాయల విలువ చేసే వస్తువులు దొంగతనం జరిపినట్లు ఫిర్యాదు చేశారు. जूम से फेस कंपड़ो అపార్ట్మెంట్లో చూస్తే బండి నెంబర్ దొరికేది
నిన్న అంతా రాత్రి 12:45 నుంచి 2 గంటల ప్రాంతంలో ఈ టెంపుల్ సర్దార్ పటేల్ కాలనీలో ఉన్న ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో నిన్న గుర్తు తెలియని వ్యక్తులు 2 వ్యక్తులు వచ్చి స్కూటీ మీద వచ్చినట్టు తెలుస్తుంది. పక్కన ఉన్న గోడ నుంచి ఆ చిన్న గేట్స్ అందులోకి వెళ్ళి లోపలికి వచ్చి ఈ మెయిన్ టెంపుల్లోకి వెళ్ళి దాదాపుగా ఒక 12 నుంచి 13 కిలోల వరకు సిల్వర్ ఆభరణాలు అంటే శంకు చక్రాలు, మళ్ళీ అదేవిధంగా గోల్డ్ దేవునికి సంబంధించిన సిల్వర్ విగ్రహాలు మరియు అదేవిధంగా కొంత బంగారాన్ని కూడా వాళ్ళు దోసుకుపోయినట్టు తెలుస్తుంది. ఇమీడియట్ గా మనకి ఇన్ఫార్మ్ చేయగానే మన క్లూస్ టీమ్ కానీ, మన సిసిఎస్ టీం కానీ, మన లోకల్ పోలీస్ కానీ అందరు వచ్చిందండి. ఇక్కడ వెరిఫై చేస్తున్నాము. CCTV ఫుటేజ్ కూడా చెక్ చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు దీని సిడిఆర్ పర్టికులర్ గురించి ఈ స్పెక్ట్రా కూడా తెప్పియడం జరుగుతుంది. సిసిఎస్ వాళ్ళని అడిగి ఆ తర్వాత ఈ ఫోన్ డీటెయిల్స్ కూడా తీయడం జరుగుతుంది. తొందరలోనే వీళ్ళను అప్రయాణం చేస్తామని చెప్పి ఇద్దరు వ్యక్తులు అయితే మనకు కనబడుతుంది. ఇంకెంతమంది ఉన్నా మనకైతే తెలియదు. బట్ మనకు కనబడే మాత్రం 2 వ్యక్తులు అండి. 2 వ్యక్తులు కూడా స్కూటీ మీద వచ్చినట్టు తెలుస్తుంది. ఇది దాదాపుగా బాగానే పడుతుందండి. దాదాపుగా 40 లక్షల వరకు వారు చెప్తున్నారండి. 40 రాజు గారు సెక్రటరీ గారు 40 లక్షల వరకు అని చెప్తున్నారండి వారు. హైదరాబాద్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్మన్ ఘాట్ లో ఒంటరిగా నివసిస్తున్న 68 ఏళ్ల వృద్ధురాలు సుగుణపై స్ప్రేతో దాడి చేసి సుమారు 10 తులాల బంగారం ఎత్తుకెళ్లిన సంఘటన జరిగింది. వృద్ధురాలి పరిచయస్తురాలైన సుమిత్ర అనే మహిళ మరో 2తో కలిసి దొంగతనానికి పాల్పడినట్టు బాధితురాలు సుగుణ తెలిపింది. ఒంటరిగా ఉన్న వృద్ధురాలు ఇంటికి వెళ్లి ముఖంపై స్ప్రేతో దాడి చేసి అపస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాత తన ఒంటిపై ఉన్న 10 తులాల బంగారంతో ఉడాయించారని తెలిపింది. వృద్ధురాల ఫిర్యాదు మేరకు సుమిత్రను అదుపులోకి తీసుకున్న సరూర్ నగర్ పోలీసులు. తొందరగా బయటకు వెళ్ళారు, లేకపోతే కష్టం. ఇంతమంది వచ్చి అంటే నేను అనుకుంటున్నా సపోర్ట్ గా వస్తుంది. వచ్చింది ఒక ఆమె వచ్చి కూర్చొని ఇక నేను లేచేసరికి స్ప్రే కొట్టింది. కొట్టినాక 2 వచ్చారు. వాళ్ళనైతే నేను చూడలేదు. 2 వచ్చి పడేసి బ్లాంకెట్ పెద్దది కప్పి మెత్త మూతి మీద పెట్టి నూనె చున్నీ నోట్లో పెట్టిండ్రు. ఇక చంపాలనే ప్రయత్నం చేసిర్రు. స్ప్రే కొట్టిరు. 3-4 డబ్బాలు కొట్టారు. ఫస్ట్ ఒకటి అది కొట్టింది సుమిత్ర. ఎంతమంది వచ్చిరా? 3. ఎంతమంది వచ్చిరమ్మా? 3. 2 ఆడోళ్ళు 1 మగాడు. ఏమన్నారమ్మా ఫస్ట్ రాగానే? ఏమండి వాళ్ళ ముఖాలు కూడా నేను చూడలే. ఏమండి పడేసిండ్రు, స్ప్రే కొడుతుండ్రు. మరి నాకు డబ్బులు ఇవ్వమని అనలే, నగలు ఇవ్వమని అనలే, ఏదంటలేదు. చంపాలని ప్రయత్నం చేస్తున్నారు. మధ్యలో ఇవన్నీ గుంజుకుంటారు. 10 తులాలు బంగారం. ఎవరోని గుర్తుపడతావు అట్లా? నేనా? నేను సుమిత్రను మాక ఒక ఆమె ద్వారా 3 years నుంచి ఇంటికి వస్తుండే పోతుండే మంచిగానే ఉంటుండే. అక్క అక్క అంటుండే నన్ను. ఉంటది వెనుకకు కిరాయి. అంటే మీరు ఒక్కరే ఉంటారు అమ్మా ఇంట్లో? అంటే వాళ్ళు బీరువా ఇవన్నీ ఓపెన్ చేసి మీరు తాళాలు అడిగిన ఒకటి వాళ్ళు తెచ్చుకున్నట్టున్నారు. అందులో గోల్డ్ అవన్నీ పెట్టిరు. ఏం తీసుకెళ్ళింది? ఒంటి మీద అంతా పర్సులో కూడా ఒకటి బ్రేస్లెట్ ఉంది. అది కూడా పిల్లో పెట్టి బ్లాంకెట్ గా కూర్చొని వాడు చాలాసేపు మొత్తం మీరు ఎవరికి భయపడద్దు, మీకు అండగా ఉంటానని మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ దాసారం బస్తీ గుడిసెవాసులకు భరోసా ఇచ్చాడు. ఇటీవల సనత్ నగర్ లోని దాసారం బస్తీలో గుడిసెవాసులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి తమ గుడిసెలు ఖాళీ చేయమని కొంతమంది వ్యక్తులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విన్నవించారు. స్పందించిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులతో కలిసి దాసారం బస్తీలో పర్యటించి స్థానిక గుడిసెవాసుల సమస్యలను తెలుసుకున్నారు. 35 సంవత్సరాల క్రితం బ్రతుకు తెరువు కోసం నగరానికి వచ్చి ఈ ప్రాంతంలో గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మీరు అంత ఐక్యంగా ఉండాలి, ఎవరికి భయపడాల్సిన పని లేదని స్పష్టం చేశారు. ఇచ్చేసినటువంటి మా సనత్ నగర్ ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ యాదవ్ గారికి మరియు వివిధ శాఖల అధికారులు
1993 నుంచి అండి. రేచల్ చటర్జీ గారు అప్పుడు మున్సిపల్ చైర్మన్ వచ్చింది. ఇంటింటి చెత్త సేకరణ 93లో వచ్చింది. అప్పటి సంది రిక్షాలు ఫస్ట్ స్టార్టింగ్ ఇంటికి 5 రూపాయలు చొప్పున. అయితే ఎక్కడైనా సరే ఇళ్ళకి వెళ్ళినా మాకు ఇళ్ళ కిరాయిలకి అంటే ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు. ఏం పని చేస్తున్నారా అంటే మీరు చెత్త పని చేస్తామమ్మా అంటే మాకు ఇచ్చేవాళ్ళు కాదు. ఆ పరిస్థితులలో అంటే గత 30 ఏళ్ళ మీదకెళ్ళి మధ్యలో ఎన్ని సమస్యలు మాకు లెట్రిన్స్ కానీ బాత్రూములు కానీ లేవు, నల్లలు లేవు, ఇంకోటి లేవు. ఆ టైంలలో ఇస్తే ఆయన తక్షణమే స్పందించి అధికారులతో మాట్లాడించి మాకు ఈ డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, నల్లలు కానివ్వండి, ట్యాంకర్లు కానివ్వండి ఇది మాకు వచ్చేసింది, మీరు ఖాళీ చేయాలి అనే మాట మా అందరికి కూడా చెప్పడం జరిగింది. దయచేసి మీరు ఏంటంటే అనేది ఇది ప్రైవేట్ ప్రాపర్టీ మా ఇదివరకు అయితే మా ఎమ్మెల్యే గారు అయితే మాకు కావాల్సినంత చేశారు. ఇంకా మా అందరికి ఇంకా చేయాలని ఈ సందర్భంగా మా గుడిసెవాసులందరి తరఫున ఆయన కోరడం. వాళ్ళు కూడా మమ్మల్ని ఫోన్ చేసి పర్సనల్ గా మేము ఇక్కడ గుడిసె పడిపోతే ఇక్కడ పెంకులని తీసేసి చెత్త చెత్తలు తీసేసి ఆ పెంకులు మొత్తం రేకులు వాడుతుంటే వాళ్ళు ఫోటోలు పంపించి కింద సరే మేము ఏం చేసా సరే మీదైతే అయిపోయింది, మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే కొన్ని రోజులు అంటే మళ్ళీ రోజులు కాదు ఒక 2 రోజులే మీరు తీసేయాలని చెప్పేసి సార్ వాళ్ళు కూడా చెప్పడం సరే సార్ అక్కడ ఏం మాట్లాడుకున్నా సరే అని చెప్పి అక్కడ వచ్చడం జరిగింది. వాళ్ళు అంటే ఈ పేదవాళ్ళు హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి చెత్తని ఎత్తేటువంటి వాళ్ళు, హైదరాబాద్ని శుభ్రం చేసేటువంటి మరి ఈ కుటుంబాలు వాళ్ళ బతుకు తెరువు కోసం హైదరాబాద్ ఒక 35 సంవత్సరాలు 33 సంవత్సరాల క్రితం వచ్చి ఈ ప్రాంతంలో నివాసం ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళకు అన్ని సౌకర్యాలు అంటే గతంలో ఒకప్పుడు కరెంట్ లేదు, మంచినీళ్ళు లేవు, ఆ సౌకర్యాలన్నీ. రెండోది ఇక్కడ ఓటర్లు కూడా వాళ్ళు. బట్ ఎవరో ప్రైవేట్ వ్యక్తులు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు ఆ కేసు రీసెంట్గా విన్నారని చెప్పేసి వీళ్ళ మీద దౌర్జన్యం చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. వీళ్ళను ఉన్న ఫలంగా ఈ వేలాది మందిని రాత్రి తీసేస్తామన్నటువంటి ఒక కుట్ర జరుగుతుంది. దీన్ని అన్ని విధాలుగా ఎదిరించి నిలబడతాం. వాళ్ళకి ధైర్యం చెప్తున్నాం, మీరు ధైర్యంగా ఉండండి. రెండోది లీగల్గా కూడా ఏ పద్ధతిలో ఫైట్ చేయవచ్చో లీగల్గా కూడా మేము ఫైట్ చేస్తాం. ఎందుకంటే 33 సంవత్సరాలు పొజిషన్ మీద ఉన్నటువంటి వీళ్ళు పేదవాళ్ళు, అంటే పేదరికంలో అతి పేదవాళ్ళు. మరి వాళ్ళ మీద దౌర్జన్యం చేసేటువంటి కార్యక్రమం జరుగుతుందో దీన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా తప్పకుండా ఈ ఇష్యూలో చాలా సీరియస్గా ఉంటామని చెప్పి తెలియజేస్తాం. వికారాబాద్ జిల్లా తాండూరు కేంద్రంగా నకిలీ సర్టిఫికేట్లు తయారు చేస్తున్న ఓ ముఠా భాగోతం వెలుగు చూసింది. ఇంటర్నెట్ సెంటర్ నడుపుతున్న ఓ వ్యక్తి పలు మండలాల్లో ఏజెంట్లను పెట్టుకుని వారి ద్వారా ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి ఫేక్ సర్టిఫికేట్లు, భూములకు సంబంధించిన నకిలీ ఈసీలు తయారు చేసి అమాయకుల నుంచి లక్షలు దోచుకుంటున్నాడు. ల్యాప్టాప్లో ఫోటోషాప్ ఆధారంగా నెట్లో ఒరిజినల్ సర్టిఫికేట్లను డౌన్లోడ్ చేసుకొని వాటిలోని సమాచారాన్ని ఎడిట్ చేస్తూ జనన మరణ ధృవీకరణ పత్రాలు తయారు చేస్తున్నాడు. ఇవి ఫేక్ అని తెలుసుకున్న బాధితులు బషీర్బాగ్ పోలీసులను ఆశ్రయించారు. అశోక్ అని ఉన్నాడు, ఆయన ఇచ్చినాడు. ఏమంటాడు అశోక్? తాండూరులో నీవు ఇచ్చినావు కదా. నేను ఇస్తాను, నేనే ఇచ్చినానా. వాళ్ళు అప్లికేషన్ చేసింది ఎవరంటే అశోక్ చేసింది. అశోక్ పీడిఎఫ్ పెట్టి అంతే. నీ దగ్గర వచ్చినట్టుగా డబ్బులు నీకు ఇచ్చిన నీ అకౌంట్లో వేసిన నాకు వేసిండు, నేను ఆయనకి వేసినాను. నేను ఆయన ఉంటే ఎవరు? అశోక్ ఉంటాడు ఒక ఆయన, ఆయనకి ఇచ్చిన. నేను అశోక్ ఎవరు? తెచ్చిన ఆయన వేసిన సర్టిఫికేట్ నేను చేయలేదు, చేసేది ఆయన. నీకు సంబంధం లేదా? దేశంలో క్రికెట్కు ఉన్నంత మోజు ఏ ఆటకు లేదని, ఇండియా క్రికెట్కు అజారుద్దీన్ లాంటి గొప్ప వ్యక్తిని హైదరాబాద్కు అందించిందని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. వి హనుమంతారావు ఆధ్వర్యంలో జరిగిన రాజీవ్ గాంధీ ఆల్ ఇండియా అండర్ 19 T20 క్రికెట్ ఛాంపియన్స్ ను క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో అంబర్పేట్ వాటర్ వర్క్స్ గ్రౌండ్ లో నిర్వహించారు. ఈ టోర్నమెంట్ కు మహమ్మద్ అజారుద్దీన్ హాజరై హైదరాబాద్, బెంగళూరు టీంలకు టాస్ వేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్, వి హనుమంతరావు మాట్లాడుతూ ఆటలకు ఆదరణ చాలా ఉందని, సీఎం ఆటలకు ఎక్కువగా ఆదరణ ఇస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి అజారుద్దీన్, ఎమ్మెల్యే శ్రీ గణేష్, రోహిన్ రెడ్డి,
साई कुमार तेलंगाना फिशर क्रीड़ा बंधु है जो इस मैच के उद्घाटन में खिलाड़ियों के परिचय के लिए పంతొమ్మిదవ 1920 టోర్నమెంట్ క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా ఆల్ ఇండియా రాజీవ్ గాంధీ టోర్నమెంట్ 19వ సంవత్సరం ఇవాళ జరిగింది. 17 ఏమో తమిళనాడులో మన అక్కడి ఎక్స్ఎంపీ అయినటువంటి హరును వాళ్ళు ఇప్పుడు కొడుకు చేస్తున్నారు. అదే కదా అండర్ 14లో అక్కడ మన అమర్జీత్ వారితో పాటు భూపేందర్ సింగ్ కూడా అక్కడ చేస్తున్నారు. అంటే ఇది 19 ఏళ్ల నుంచి కంటిన్యూస్గా 19 ఇక్కడ 17 తమిళనాడు 14 అటు మన హర్యానాలో. దీని ఉద్దేశం ఒకటే, మేము పెట్టినప్పుడు ఒకటే ఆలోచన చేసిన, క్రికెట్ అనగానే కాస్ట్లీ గేమ్, కోట్ల రూపాయలు డబ్బు ఉన్నవాడే ప్యాడ్ అన్నీ, గ్లోజెస్, బట్టలు, షూస్ ఇవన్నీ ఎవడు కొంటారు. కానీ మనం ఒక అవకాశం ఇవ్వాలి, వాళ్ళకు కూడా టాలెంట్ ఉన్నదని. గ్రామాలు ఉన్న క్రీడాకారులు కూడా క్రికెట్ ఆడాలన్న ఉద్దేశంతో దానికి నేను సక్సెస్ అయినా. హనుమాన్ విహారీ ఇందులోనే గెలిచాడు. మొన్న వర్మ కూడా మన ఆల్ ఇండియా దాంట్లో ఆడాడు. అదేవిధంగా మొహమ్మద్ సిరాజ్ కూడా వాళ్ళ నాన్న ఆటో రిక్షా నడిపిస్తున్నాడు, అతను కూడా ఇండియాకు ఆడుతున్నాడు. నా ఉద్దేశంలో ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా, రాజీవ్ గాంధీ గారు ఎప్పుడైతే ఏషియన్ గేమ్స్ చేసిన తర్వాత నాకు కూడా ఒక ఆలోచన వచ్చింది, ఎట్టి పరిస్థితులలో రాజీవ్ గాంధీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిఎస్కే ల్యాబ్ పై డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారుల దాడులు. 2 రోజుల ముందే పరారైన కీలక సూత్రధారి నికేష్. సర్దార్ పటేల్ నగర్ ఆలయ చోరీ కేసులో దర్యాప్తు ముమ్మరం. ఘటనా స్థలాన్ని పరిశీలించిన సిఐ రాజశేఖర్ రెడ్డి, డిఐ రవి. ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై దాడి, 10 తులాల బంగారం దోపిడీ. ఒకరు అరెస్ట్, మరో 2 కోసం పోలీసులు గాలింపు. దాసారం బస్తీలో ఎమ్మెల్యే తలసాని